సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడుపై మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. మరి నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ననే మనం ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు చూసాం. వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు. వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ మొబైల్స్ని సచివాలయాల్లో డిపాజిట్ చేసి వాళ్ళెవరు కూడా సేవలు అందివ్వకూడదు అన్నటువంటిది దాని సారాంశం. దీన్ని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ చౌదరి. ఈ నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనేటటువంటి ఆయన గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు. ఆయన ఎస్ఈసిగా ఉన్నాడు. ఆయన చంద్రబాబు హయాంలో 2018లో ఎస్ఈసిగా నియమితులై ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే పనిచేశాడు. మనందరం కూడా చూసాం. మనం ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్లు అయిపోయాయి. మరొక 5 రోజుల్లో, వారం రోజుల్లో పోలింగ్ జరిగిపోతుందనగా ఇంకా భారతదేశంలోనే సిగ్నిఫికెంట్ కేసులు లేని సందర్భంలో ఎన్నికను పూర్తిగా ఆయన ఆపేశాడు. ఆయన ఆ రోజే మనం చెప్పాం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈయన కేవలం ఒక పార్టీ బయాస్తో పనిచేస్తున్నాడు. ఈయన నిమ్మగడ్డ రమేష్ చౌదరి అన్నటువంటి ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఆ రోజు మనం చెప్పాం. ఆ తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాడో కూడా మనందరం కూడా చూసాం. మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత డెమోక్రటిక్ ఫోరం అంటే సమ్ కైండ్ ఆఫ్ ఫోరం ఏదో పెట్టి చంద్రబాబు కోసం ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఇలాంటి సిగ్గు లజ్జ లేనటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు ఆ సమయం నుంచి కూడా ఎంకరేజ్ చేసుకొని వస్తూ ఉంటాడు. కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులను ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లోకి చొప్పించాడు, తద్వారా వ్యవస్థను మేనేజ్ చేస్తుంటాడని అనేక సందర్భాల్లో చెప్పిన ఈరోజు అది నిజమైంది. కట్టాను, ఫలానా కాలేజీ నేను కట్టాను, ఫలానా పథకాన్ని నేను తెచ్చాను. నీ పిండా కూడా చెప్పుకోవడానికి ఒకటంటే ఒకటి లేదు. నీకు నువ్వేమో 3 సార్లు ముఖ్యమంత్రి. నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అంటే నువ్వు చివరికి సచివాలయాలు కూడా నేనే తెచ్చానని చెప్పుకున్నటువంటి చేతకాని ముఖ్యమంత్రి. ఎందుకు అసలు? ఎందుకు అంత కక్ష పేదలంటే? ఎందుకు అంత ఆక్రోషం నీకు పేదలంటే? దీనికైనా నీకు అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసి అవ్వాతాతల ఉసురు తగులుతుంది నీకు ఖచ్చితంగా. అవ్వాతాతల కన్నీళ్ళు ఎవరికి కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటి, మరొక్క నెల రోజులు మాత్రమే ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాల నుంచి పట్టినటువంటి దరిద్రం శాశ్వతంగా వీడిపోతుంది. యువకులకు స్వేచ్ఛ వస్తుంది, అక్క చెల్లెమ్మలకు స్వేచ్ఛ వస్తుంది, అవ్వా తాతలకు స్వేచ్ఛ వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకి స్వేచ్ఛ వస్తుంది. ఈ చంద్రబాబు అండ్ ముఠా, చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా అండ్ కో మొత్తం రాబోయే ఒక్క నెల రోజుల్లోనే శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి దూరంగా జరగబోతూ ఉన్నాయి. ఓపిక పట్టండి, జాగృతం కండి, సమైక్యం కండి, సమిష్టిగా నిలబడండి. మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు ఉంటే కేవలం ఆయన కులానికే తప్ప మరొకరు కాదు. ఇదిగో ఇదే మాదిరి పేదల నోటి దగ్గర కూడు లాక్కునే రకం చంద్రబాబు అయితే, పేదల కడుపు నింపే రకం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుతూ, చంద్రబాబు బుద్ధి మరి ఎన్నటికీ మారదు. ఒక్క నెల రోజుల్లో ఆయనకి శాశ్వతంగా బుద్ధి వచ్చే ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి అని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా
కోరుతూ ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి అన్ని వర్గాల ప్రజలు ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అఖండ మెజారిటీలతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున సీట్లతో ముఖ్యమంత్రిని చేయటంలో మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.